హాయ్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లోని హాట్ సీట్ అయిన పులివెందుల నియోజకవర్గంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సాధించారు. దశాబ్దాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి రాజకీయ వేదికగా నిలుస్తూ వచ్చిన ఈ కంచుకోటను కేవలం ప్రచార నినాదాలతో కాకుండా క్షేత్రస్థాయి అభివృద్ధి పనులతో బద్దలు కొట్టాలని కూటమి ప్రభుత్వం వ్యూహంగా కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోక ప్రజా ఇబ్బందులకు కారణమైన తాగునీటి సమస్యపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక అడుగులు వేస్తున్నారు. పులివెందుల పరిధిలోని 7 మండలాల ప్రజలకు తాగునీరు అందించే ఉద్దేశంతో గతంలో 480 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జల్ జీవన్ మిషన్ కింద మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులను తలపెట్టారు. అయితే గత ప్రభుత్వ హయాంలో నిధుల కేటాయింపు పనులు పర్యవేక్షణ లోపించి ప్రాజెక్టు మధ్యలోనే నిలిచిపోయింది. అయితే ఇక్కడ 2024 నాటికి ఈ ప్రాజెక్టు గడువు కూడా ముగిసిపోవడంతో నిధులు ఖర్చు చేయలేని సంక్షోభం ఏర్పడింది. అయితే పవన్ కళ్యాణ్ చొరవతో కేంద్ర ప్రభుత్వం చర్యలు జరిపి జల్ జీవన్ మిషన్ను పొడిగించడంతో ఈ పథకానికి మళ్ళీ మోక్షం లభించింది. రాజకీయ కారణాల వల్ల ప్రజల ప్రాథమిక అవసరాలు నిలిచిపోకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాజెక్టు కోసం సుమారు 280 కోట్ల నిధులను ప్రత్యేకంగా కేటాయించారు. ఆయన ఆధ్వర్యంలో పనులు శరవేగంగా పుంజుకుంటున్నాయి. ప్రాజెక్టు మొత్తం వ్యయం 426 కోట్ల రూపాయలు కాగా ప్రస్తుతం మొత్తం ప్రాజెక్టు పనుల్లో 96% నిర్మాణాలు పూర్తయిపోయాయి. అయితే 1111 కిలోమీటర్ల పైప్ లైన్లు లక్ష్యానికి గాను 1106 కిలోమీటర్ల విస్తరణ పూర్తయిపోయిందని అధికారులు చెప్తున్నారు. 65 మిలియన్ లీటర్లు సామర్థ్యం ఉన్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. పులివెందుల టౌన్, పులివెందుల రూరల్, సింహాద్రిపురం ఈ మండలాలలో 100% పనులు పూర్తయి నీరందుతుంది. లింగాల మండలంలోని 24 ఆవాసాలకు పంపిణీ సిద్ధమైంది. చక్రాయపేట, తొండూరు, వేముల, వెంపల్ల మండలాలకు త్వరలోనే నీరందుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రజా జీవితాల్లో మార్పు తెచ్చే అభివృద్ధి పనులతో ప్రజలకు దగ్గరవ్వాలనే ప్రణాళికతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. పులివెందులలో తాగునీటి వంటి మౌలిక సమస్యలను తీర్చడం ద్వారా ఓటర్ల నమ్మకాన్ని గెలుచుకోవచ్చని భావిస్తున్నారు. వైనాట్ పులివెందుల నినాదం నిజం కావాలంటే సంక్షేమం, అభివృద్ధే ప్రధాన ఆయుధంగా భావిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు వ్యూహమే తెలుస్తుంది. అయితే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ చేసిన పని గురించి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులకు తండ్రి కొడుకులు ముఖ్యమంత్రులుగా ఉన్నా సరే తాగునీటికి నీళ్ళు ఇవ్వని వైనం అంటూ కొందరంటుంటే పులివెందుల ప్రజానీకానికి ఎంత చేసినా వారు వైఎస్ ఫ్యామిలీ వైపే ఉంటారని మరికొందరు అంటున్నారు. ఈసారి మాత్రం పులివెందులలో కూటమి గెలవాల్సిందే అంటూ కూటమి అభిమానులు
మరి అభిమానులు సైతం నాయకులు సైతం మరి పట్టుబడుతున్నారు. మరి పులివెందుల కోసం ఎవరు ఏం చేస్తే బాగుంటుంది, మరి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తానని ఆశిస్తున్నాము. ఇది జస్ట్ పొలిటికల్ అనాలిసిస్, జస్ట్ నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు, దయచేసి అర్థం చేసుకోండి. వీడియోకి ప్లీజ్ లైక్ చేస్తారని ఆశిస్తున్నాము. కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.